ఏమండి, మీరు చాలా ధైర్య సాహసాలు ఉన్నవారని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. ఎగ్జిబిషన్ లో ఆ రౌడీ విధవను మట్టి కనిపించినప్పుడు మీ మగతనం ఏమిటో నా కళ్ళారా చూశాను. అంత పులిలాంటి మీరు మీ అమ్మని చూడగానే భయంతో పిల్లైపోతారేమిటండి? ఓసి పిచ్చిదానా, అది భయం కాదే, ప్రేమ. మీకు ప్రేమ సరే, మీ మీద ఆవిడికి ప్రేమ ఉందా? లేకపోవడం ఏంటి, మా అమ్మకి నేనంటే పంచప్రాణాలు. ఆ పంచప్రాణాలు మీ మీద కాదండి, మీ వెనకున్న ఆస్తిపాస్తుల మీద. ఆవిడ ప్రేమంతా నటన. మీరు చదువుకుంటే లోకజ్ఞానం అబ్బి తనని ప్రశ్నిస్తారన్న భయంతో మీ చేత చదువు మానిపించిన ఆ మహాతల్లి మీ డబ్బుతో తన కొడుకును మాత్రం చదివించుకుంది. ఎందుకు? తన కొడుకు బాగుపడాలని. దేవుళ్ళంటి మీ నాన్నగారు నడు మిరిచి చీకటి కొట్లో పడేసింది. ఆయన మాట లోకం నమ్మకుండా పిచ్చోడని ముద్ర వేసి మిమ్మల్ని కూడా నమ్మించింది ఆ నీచురాలు. తేలుకు కొండలోను పావుకు కూరలోనూ విషయం ఉంటుంది, కానీ మీ అమ్మకి నిలవెల్లా విషయమేనండి. అసలు నిన్ను బాబు, ఏమిటిది? లేకపోతే ఏంటమ్మా, నిన్న కాక మొన్న వచ్చి నేను ఎన్ని మాట్లాడిందో తెలుసా? నీ ప్రేమ నటనట, నీకు కావాల్సింది నా ఆస్తట, అందుకని నా చదువు అనిపించావట, నాన్న పిచ్చివాడిని చేసావట. ఆ రోజు నువ్వు ఊరి పోసుకొని చేస్తానంటే జాలిపడి నీ మెళ్ళలో తాళిగట్టాను. ముక్కు మొహం తెలియని నిన్ను కోడలుగా తీసుకొస్తే మా అమ్మ కాళ్ళ కత్తుకుని ఇంట్లో పెట్టుకుంది. ఆ విశ్వాసం కూడా లేకుండా చిచి గొడ్లు గడ్డి తిని పాలిస్తాయి, నువ్వు పాలు దాకా విషం కక్కుతున్నావే. నిన్ను బాబు ఆవేశపడుకో. బిడ్డనడం తల్లి పడ్డం మామూలే. తన్నెప్పుడు నేను కోడలనుకోలేదు, కూతురని అనుకున్నాను. విన్నావే ఆ మాట? నిన్ను కూతురు అంటుందే. అలాంటి దేవతను పట్టుకొని అన్ని మాట్లాడడానికి అసలు అసలు నీకు నోరు అలా వచ్చిందే? లోకం తెలియని పసిపిల్ల, ఎవరో ఏదో నోరు పోసి దాని మనసు పాడు చేసి ఉంటారు. ఊరుకో బాబు. తల్లి నిన్ని మాటలు అన్నాక ఏ కొడుకైనా ఎలా ఊరుకుంటాడు, ఎలా ఒప్పుకుంటాడు, ఎలా సహిస్తాడు, ఎలా భరిస్తాడు, ఎలా ఏరుకుంటాడు? అవునన్నయ్య, తాడో పేడో తేల్చిపారాయి. జరిగిన దానికి అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు, లేదా ఇవే మన ఆఖరి చూపులు. చెప్తావా, ఇంట్లోంచి బయటకు వెళ్తావా? 4 గోడల మధ్య నిలిచిపోవాల్సిన విషయాన్ని నలుగురి మధ్యకి లాక్కొచ్చినప్పుడే అర్థమైంది. భార్య అంటే మీకు ఎంత గౌరవం, భార్యాభర్తల బంధం అంటే ఎంత విలువ. మీ మీద గౌరవం ఉన్నా, మీ మాట అంటే విలువ ఉన్నా, అభిమానం చంపుకుని ఈవిడ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాకలేదు. నా చేతులు నాకు అన్నం పెట్టగల, నా చదువు నాకు గౌరవాన్ని ఇవ్వగలదు. వెళ్లే ముందు ఒక మాట. అబద్ధం తీయగా ఉండే విషయం, నిజం చేదుగా ఉండే అమృతం. ఈ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది. ఏంటమ్మా అర్థమైన డైలాగులు అనేసి కాళ్ళట్టుకుని సారీ అంటే సరిపోద్దా? నో 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 నో, నేను ఒప్పుకోను, నువ్వు ఒప్పుకోదు, నువ్వు ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. అరుడో మెడబెట్టుకంటే నన్ను కెడతావు. లేకపోతే ఏదో చిన్నపిల్లల నోరు జారింది, అమ్మ పెద్ద మనసుతో క్షమించింది, మళ్ళీ కెలుగుతావే? ఏ మన తప్పులు చేయలేదా? వెళ్ళండి. నేను రాక్షసిని అనుకున్నావు కదా? కాదు, బ్రహ్మ రాక్షసిని. ఇక ఈ ఇంట్లో నువ్వు తినటానికి మాత్రమే నోరు విప్పాలి. వెళ్ళు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.